కాకినాడ స్మార్ట్ సిటీని కాలుష్యరహిత గ్రీన్ సిటీగా మార్చేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ కొండయ్యపాలెంలో నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. పచ్చదనం పెంపు, కాలుష్య నివారణే ధ్యేయంగా కార్పొరేషన్ ముందుకు సాగుతుందని కమిషనర్ తెలిపారు. కాకినాడ గ్రీన్ సిటీ ప్రాజెక్టుపై నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. కాకినాడ స్మార్ట్ సిటీని మరింత అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. కాకినాడ గ్రీన్ సిటీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కాకినాడ సిటీ ఒకప్పుడు పెన్షన్ సిటీగా ఉండేది. దీన్ని పీపుల్ సిటీగా మార్చడానికి కోసం మన అందరికీ కూడా స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరంగా ఉండే విధంగా గ్రీన్ సిటీగా మార్చడానికి ప్లాన్ తయారు చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మేము సుమారు 2500 మొక్కల వరకు ఈ మొక్కలు పాతడం జరిగింది. ముఖ్యంగా ఈ కొండయ్యపాలెం దగ్గర నుంచి ఆ చివర రోడ్డు ఎండి వరకు మధ్యలో ఉన్న డివైడర్స్లో మనం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది. దీంట్లో ఈ గ్రీన్ ట్రీస్ అంతా కూడా పాతి వెళ్ళే ప్రజలకి, వచ్చే ప్రజలకి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ రోడ్లో ప్రయాణం చేస్తే మనకి చక్కని ఆహ్లాదకరంగా ఉంటుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది అనే భరోసా ప్రజలకు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సరే, ఇప్పుడు మొత్తం ఈ చెట్లు మొక్కలైతే నాటుతున్నారు, వాటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఎందుకంటే ఈ మొక్కలు నాటినప్పుడు ఇవన్నీ ఎండిపోవడం కానీ, ఇలాంటి ఆవులు గేదెలు దీన్ని పీకేయడం కానీ, ఇలాంటి కొంతమంది మొక్కలను పీకెళ్తున్నారు కదా, వాటి సంరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సరే, పాతిన మొక్కల్ని సురక్షితంగా పెరగడం కోసం ట్రీ గార్డ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మొక్క కూడా నాటిన మొక్క ప్రతిదీ బతకడం కోసం మన ప్రతిరోజు కూడా వాటరింగ్ చేస్తున్నాము. మనకి జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు ఉన్న ఆ డివైడర్స్ మధ్యన కూడా ఒక 500 మొక్కలే పడతాయి. అక్కడ పాతడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని పార్క్స్, కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. ఆ ఏరియాస్లో కూడా మనం మొక్కలు పాతి సంరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. భవిష్యత్ తరాలకి ఒకటి మనకి అశోకుడు మహారాజు పాతిన మొక్కలనే ఇంకా మనం గొప్ప చెప్పుకునేవి ఉంటున్నాయి. అదేవిధంగా కాకినాడ సిటీలో కూడా సుందరవనంగా తీర్చిదిద్దడంలో ప్రతి యువత కూడా, ప్రతి మొక్కరు కూడా చేయగలుగుదాం, చెరో మొక్క నాటుదాం, అది మన సంకల్పం. ఈ మొక్కలు నాటడం వల్ల మెయిన్ ఏంటంటే మనిషికి ఆహ్లాదకరం వస్తుంది, సకాలంలో వర్షాలు పడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. తద్వారాగా రాబో తరాలకి నీటి సమస్య లేకుండా కూడా మనం తీరుస్తాం. ఇది మొత్తంగా కాకినాడ నగరపాలక సంస్థని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పేసి నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ చెప్తున్నారు. రానున్న భావితరాలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, ప్రశాంతమైన వాతావరణం అందించడమే తమ లక్ష్యంగా చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, కాకినాడ.